హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో స్టూడియోలో ఇమ్మంది రామారావు సార్ గారు ఉన్నారు. సార్ గురించి మనకు తెలిసిన విషయమే. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో మూవీ క్రిటిక్ కూడా. సో మనం చూస్తున్నట్టయితే ఏపీ పాలిటిక్స్లో హాట్గా తిరుపతి లడ్డు గురించి అవ్వచ్చు, రోజా అరెస్ట్ గురించి అవ్వచ్చు. మనం సార్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మిస్ యూ సార్. ఇంకా నిన్న మొన్న మాకు థ్యాంక్ యూ. మీ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, ఏపీ పాలిటిక్స్ లో రోజా గురించి తెలియని విషయం కాదు. అవును సో రోజా అరెస్ట్ అవ్వడానికి అంత సిద్ధమైందని ఆరోపణలు వస్తున్నాయి. అవును దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? ఏదో వీడియోస్ ఏదో ప్రైవేట్ ఛానల్ చూసానండి. ఓకే. అక్కడ అరెస్ట్ అవుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. మీ అందరికి ఉద్యోగాలు పోతే ఏమనుకుంటారా, గిల్ది కంప్లైంట్ అంటున్నాడు అన్నమాట. ఓకే. నాకు ఎక్కడ నవ్వుకునే విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఎంతమందిని తల మీద కొట్టి తలపగలు కొట్టి అరెస్ట్ చేస్తుంటే మరి ఎవరైనా ప్రత్యర్థులు వచ్చారా? అప్పుడు అలాగే అంటే గలాభా చేసినట్టయితే ఈయన గవర్నమెంట్ ఏమై ఉండేది? వాళ్ళు పరిపాలించుకోండి. ఏదైనా సోషల్ రిలేటెడ్ సామాజిక అంశాలు ఉంటే ఎవరు ఒకరిద్దరు నోరు మెదిపేవారు. జాతికే నష్టం ఉంటే ఏదో గొంతు ఇప్పేవారు, కానీ ఏమి లేదు. వాళ్ళకి హనీమూన్ పీరియడ్ 6 మాసాలను. ఈలోగా ఆయన కంగారు పడిపోయి ఏదో నోటుకొచ్చిన మాట మాట్లాడడం కరెక్టు. అయితే నేను అంటే చాలా నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది తప్పు అన్నాను. అవును. ఏమి చేస్తున్నారంటే, మీ అసలు ముందు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ప్రణాళిక ఉంది కరెక్టే. ప్రణాళిక కొన్ని కంచెలు వేసుకోవాలి కదా. వేసుకోవాలి. ఇప్పుడు మనం పొలంలో ఏదో నాటుదాం అనుకుంటున్నాము. నాటినప్పుడు సెక్యూరిటీ చూసుకోవాలి కదా. మీ మీద దోచుకు తిని పడి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేవాళ్ళు ఎవరో, చీడ పురుగులు ఎవరో ఏరి పారేయండి. అటువంటి చీడ పురుగుల్ని మీరేమి పట్టించుకోకుండా ఇది ఏమాత్రం అని చెప్పి ఊరుకున్నారు. అదంతా మూకుమ్మడి దాడి చేస్తుంది. ఈరోజు వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే, ఎలక్షన్ ముందు ఎలాగైతే 11th అవర్లో పోట్లాడి చేస్తారో ఆ విధంగా పోట్లాడి చేస్తుంది. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా. మీరు 5 సంవత్సరాలలో పెద్ద స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారు. ఎవరికి కావాలా? ఈ 3 మాసాలు గడిచేసరికి పూర్తిగా కింద మీద పడుతున్నారు. అవును. అందువల్ల రోజాని ఇప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి? ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఎక్కడో వీడియోలో చేసింది ప్రచారం అయినట్టయితే మీరు వెంటనే ఎవరెవరైతే సామాజికమైనటువంటి అఘాయిత్యాలు చేశారో, దౌర్భాగ్యం, అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయారో, ఎవరు జాతి సంపదని ప్రజా సంపదని దుర్వినియోగం చేసుకొని 1000 కోట్లు సంపాదించారో వాళ్ళు ఇంకా ఉంచడం ఏంటండి? తప్పు నిరూపణ అయిపోయింది. వాళ్ళు జెన్యూన్ ఉంటే హ్యాట్స్ ఆఫ్. తప్పులు చేశారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ఎలాగండి? ఇది ప్రజలతో ఆడుకోవడం కాకపోతే. జగన్ కూడా జైలుకి వెళ్ళాలంటారా సార్? ఎవరు తప్పు చేసినా ఆ తప్పు నిరూపణ అయినా ఆ తప్పదు. అల్టిమేటం అదే కదా. ఎందుకంటే అక్కడ పేరు పెట్టి మనం చెప్పవలసిన అవసరం లేదు. సమాజంలో ఎవరు పొరపాటు చేసినా, అవినీతి కార్యక్రమాలకు పాటుపడినా, దోపిడీ చేసినా, లేకపోతే అక్రమాలకి పూర్తిగా ఆయన నిలవై ఉన్నా, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వాళ్ళు తప్పకుండా అది నిరూపణ అయితే తప్పకుండా వెళ్తారు జైలుకి. అవును. అలా ఎంతమంది వెళ్ళలేదు? లల్లు ప్రసాద్ వెళ్ళలేదా జైలుకి? మరి ఏంటి కొత్తగా చెప్తున్నారు? సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 100 రోజుల క్రమంలో అవును ఎప్పుడు అరెస్ట్ చేస్తే బాగుంటది కదా సార్? అంతే కదా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వచ్చిన అనేమనుకుంటున్నాడు 5 years కి 10 years కి 15 years కి కావలసినంత సంపద సృష్టించేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ నువ్వు మనశ్శాంతిగా ఉంటే కదా సంపదను సృష్టిస్తావు. అది కదా కావాల్సి. అరే నీ అదృష్టం బాగుంటే ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ లో నిజాయితీ నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది. మరి లేకపోతే ఏంటిగా ఏం కావాలి? ఫ్లడ్స్ లో అది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు దిగలేదు. అవును. పవన్ కళ్యాణ్ 4 రోజులు రానందుకు ఎంతో గోల చేశారు. వాళ్ళు పేటీఎం బ్యాచ్లు ఉన్నారు, వాళ్ళు గోల చేస్తారు. మీకెవరున్నా? మీకున్న వాళ్ళందరూ మేధావులు, మాట్లాడరు. అర్థమైందా? ఆ మధ్యలో 2 హీరోల మధ్య
లాంగ్ ఎగో ఉమ్, పోట్లాట వచ్చింది. పోట్లాట వస్తే ఎప్పుడు ఒక క్లాస్ హీరో మీద పేడ ముద్దలు పడేయి, ఆ, ఒక మాస్ హీరో మీద పేడ ముద్దలు పడేవి కాదు. ఆ, దానికి ఏంటంటే కనుక్కుంటే విషయం, పేడలో చేయి పెట్టి పేడ కొట్టే వాళ్ళు ఎవరండి? అంతకంటే ఊరమాస అయి ఉంటే కొడతారు. అవు, ఆ క్లాస్ హీరో ముఖం నిండా పేడ ముద్దలు, ఆ మాస్ హీరో బ్రహ్మాండంగా ఉండేవాడు. ఆ, కారణం ఏంటంటే పేడలో పెంటలో చేయి చెయ్యి పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ ఎస్, ఇక్కడ పరిపాలిస్తున్న వాళ్ళ మీద బురద జల్లడానికి ఆ బురదలో చేయి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఆ బురదలో చేపెట్టి కొట్టేవాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు. ఉన్నారు. అందువలన మీకేంటంటే ఇంత మూకుమ్మడి దాడి చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఇంకైనా చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్క పెట్టకుండా అవును, తగిన యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. రోజా కాదు, రోజా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును, వాళ్ళ తాలూకు తప్పేమో పూర్తిగా నిరూపణ అయిపోయింది. అవునవును, తప్పు నిరూపణ అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఆలోచిస్తారు మీరు? అవును సార్. అది తప్పకుండా వాళ్ళు తగిన చర్య తీసుకోకపోతే మీరు అనుకుంటున్నారు, నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేస్తాను, ఐటీ హబ్ చేసేస్తాను. ఇవన్నీ ఎప్పుడు మీరు నిలకడగా నిశ్చింతగా ఉన్నప్పుడు కదా. అవును సార్. దినదినగండం నూరేళ్ల ఇష్యూ ఒక పక్కేమో జమినీ ఎలక్షన్స్ వచ్చేస్తాయని క్యాన్వసింగ్ చేసుకుంటున్నారు. ఇంకా మీరు ఆలోచిస్తే ఎలాగండి? ఓకే సార్.